పిల్లలు, ఇది జలచక్రం యొక్క చిత్రం. చిత్రం 3.1 జలచక్రం. 3.1.4 అవపాతం. వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరటాన్ని అవపాతం అంటారు. చల్లటి గాలులు మేఘాలను తాకినప్పుడు వాన, స్లీట్, మంచు రూపాలలో నీరు తిరిగి భూమి మీదికి లేదా సముద్రాల మీదికి చేరుతుంది. 3.1.5 ఉపరితలంపై నీటి ప్రవాహం. భూమి మీదకు చేరిన చాలా భాగం నీరు కొండలు, వాలుల మీదుగా ఉపరితల నీరుగా ప్రవహిస్తుంది. దాంట్లో కొంత భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పునరుద్ధరింపబడతాయి. మిగిలింది వాగులు, నదుల నుండి మహాసముద్రాలను చేరుతుంది. తిరిగి అక్కడ ఆవిరి అవుతూ ఉంటుంది. 3.1.6 భూగర్భ జలం. లోపలికి ఇంకిన నీరు భూగర్భ జలం అవుతుంది. భూగర్భ జలం కూడా ప్రవహిస్తుంది, కానీ ఆ ప్రవాహం చాలా నిదానంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భూగర్భ జలం ఊట వంటి రూపాల్లో భూమి ఉపరితలం మీదకి వస్తుంది. నీటి చక్రం అంటే మహాసముద్రాలు, వాతావరణం, నేలల మధ్య నీరు ప్రవహిస్తూ ఉండటం మాత్రమే కాదు, దాంట్లో అనేక ఉపచక్రాలు కూడా ఉంటాయి. 3.2 నీటి వనరులు. మొత్తం నీటిలో 97.2169% ఉప్పు నీరుగా మహాసముద్రాలలో ఉంది. కేవలం 2.7831% మాత్రమే మంచినీళ్లు. ఈ మంచినీళ్లలో అధిక శాతం 69.56% అంటార్కిటికా, ఆర్కిటిక్, ఇతర పర్వతాలలో మంచుగడ్డలు, శాశ్వత మంచు పొరగా ఉంది. మంచినీటిలో 30.1% భూగర్భ జలంగా ఉంది. జలభాగం మొత్తం నీటిలో శాతం. మహాసముద్రాలు 97.2169%, ధ్రువ మంచు ప్రాంతాలు, హిమానీ నదాలు 2.15%, భూగర్భ జలం 0.61%, భూ పరివేష్టిత సముద్రాలు 0.0089%, సరస్సులు 0.008%, నేలలో తేమ 0.005%, వాతావరణం 0.001%, నదులు 0.0001%, జీవావరణం 0.001%.